నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను హిమహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధర్పురం సితారా సెంటర్లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించిన వైనం. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. చనిపోయిన కోళ్లను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ల్యాబ్ కు పంపగా అవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్లు నివేదికలో స్పష్టమైందని చెప్పారు. ఈ వ్యాధి వల్ల ఏలూరు జిల్లా బాదంపూడిలో 2 లక్షల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7,000 కోళ్లు చనిపోయినట్టు సమాచారం ఉందన్నారు. బుధవారం అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ పౌల్ట్రీలో ఉన్న గుడ్లను కూడా పూడ్చి వేయించామని చెప్పారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని, కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతుందన్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలిపారు. ఈ బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసివేశామన్నారు. ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందన్నారు. పౌల్ట్రీలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మరోవైపు తెలంగాణలో సైతం లక్షలాది కోళ్లు ఈ వ్యాధి వల్ల మరణిస్తున్నాయి. ఇక మార్కెట్లో చికెన్ ధరలు సైతం అమాంతంగా పడిపోయాయి. కేజీ చికెన్ ధర 150గా ఉంది. అయినా చికెన్ కొనుగోలు చేసేందుకు వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్, లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. విశాఖపట్నంకు చెందిన తహసీల్దార్ రమణయ్య గత ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, రమణయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ హత్యకు గురైన రమణయ్య భార్య అనుషాను డిప్యూటీ తహసీల్దార్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రమణయ్య భార్య అనుషాకు కారుణ్య నియామకంలో భాగంగా డిప్యూటీ తహసీల్దార్ గా నియమించేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా కృషి చేశారు. తమను ఆదుకుని న్యాయం చేసినందుకు మంత్రి అచ్చెన్నాయుడుకు ప్రభుత్వానికి
డిప్యూటీ తహసీల్దార్ అనుష కృతజ్ఞతలు తెలిపారు. కాగా వైసీపీ పాలనలో గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెడుతున్నారు. అభివృద్ధి సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు దూసుకువెళ్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను అమలు చేశారు. పెన్షన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు వంటి హామీలను నెరవేర్చి శభాష్ అనిపించుకుంది. త్వరలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానుంది. మిగిలిన హామీలను కూడా దశల వారీగా అమలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధరపురం సితారా సెంటర్ లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో శీఘ్రంగా చర్యలు తీసుకున్నారని, మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ ఇంజిన్ ఉపయోగించి శీఘ్రమైన చర్యలు చేపట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారని అన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. సంబంధిత అధికారులపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు. ఎస్టేట్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ కు షోకాస్ నోటీసులు జారీ చేశారు. అలాగే జనరల్ కమిషనర్ పై చార్జెస్ ఫ్రేమ్ చేశారు. విద్యాధరపురం స్టేడియంలో హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ పర్మిషన్ జనవరి ఎండ్లో చదవడం జరిగింది. బట్ ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే ఫార్చునేట్లీ ఏ హ్యూమన్ లాస్ అనేది లేదు. మైనర్ ప్రాపర్టీ లాస్ అయితే కనపడతా ఉంది. దీన్ని ఆర్గనైజర్స్ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా మేజర్ డ్యామేజ్ అనేది కనపడుతుంది. సార్, ఈ ఎగ్జిబిషన్ కి సంబంధించి బర్డ్స్ అనేవి కూడా అంటే జంతువుల్ని కూడా ఇక్కడ మనకి ఇక్కడ పెట్టారు. సో ఈ ఫైర్ యాక్సిడెంట్స్ కి సంబంధించి ఏమైనా జంతువులు గాయాలు జరిగాయా, వాటిని ఎక్కడైనా ప్రొటెక్ట్ చేశారు? ప్రస్తుతానికి అయితే అలాంటిది ఏమి దృష్టికి రాలేదు. ఆడియో గారు కూడా ఉన్నారు, పోలీస్ కూడా ఉంది, మన అనిమల్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఏమైనా వస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ ని స్టేడియం కి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జిబిషన్స్ కి ఎందుకు పర్మిషన్ చేయాలి, మేయర్ గారు కూడా క్వశ్చన్ చేస్తారు. దీనికి సంబంధించి అసలు వీళ్ళకి పర్మిషన్స్ అనేవి ఎందుకు జనరల్లీ ఏంటంటే మనం సెకండ్ సైట్స్ ఉంటే ఎస్టేట్ నుంచి పబ్లిక్ యాక్టివిటీని వాళ్ళు వ్యాలిడ్గా పర్మిషన్ పెట్టుకుంటే ఇవ్వడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ ఇన్ని ఖాళీ సైట్ ఉంటే మన పబ్లిక్ అనుకూలంగా ఉంది, ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫేర్స్ ఉండొచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ కండిషన్ పెడతాము, మీకు కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవాలి, ఆర్గనైజర్ బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు గూడూరు విజయవాడ మధ్య 3వ రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నందున విజయవాడ తెనాలి మధ్య ప్రయాణించే మెమూ రైలును రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ట్రైన్ నెంబర్ 67221 విజయవాడ తెనాలి మెమూ రైలును గురువారాల్లో రద్దు చేశామన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
పర్వంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశంలో అవినీతి కార్యక్రమాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేసే విధంగా ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 అమలును 6 మాసాల పాటు నిలిపివేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకం చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మన దేశంలో ఆదానికి వత్తాసుగా ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే అన్ని రకాలుగా సహాయం చేస్తున్నారని, గతంలో హిడెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్ లో ప్రతిపక్ష పార్టీలు దానిపై చర్చను లేవనెత్తే పరిస్థితి లేకుండా చేశారని సిపిఐ నేత రామకృష్ణ విమర్శించారు. ఇటు మోడీ అటు ట్రంప్ కార్పొరేట్ అనుకూల విధానాలు తేటతెల్లమవుతున్నాయని ఆరోపించారు. ఆదానికి భారత్ లో మోడీ, అమెరికాలో ట్రంప్ సపోర్ట్ చేయడాన్ని బట్టి కార్పొరేటర్లతో కుమ్మక్కవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లుందన్నారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ ఆదాని అవినీతి కార్యక్రమాలపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా మరలా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గారు మన దేశంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన ఆదానికి సహాయం చేయడానికి ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ 1977 యొక్క అమలును నిలిపివేస్తూ దాదాపు 6 మాసాల పాటు దాని అమలును ఆపించబడుతూ ఆయన ఇవాళ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన సైన్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉంది. ఎలాగూ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అదానికి వత్తాసుగా అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చిన గతంలో హిండెన్బర్గ్ నివేదిక వచ్చిన సమయంలో కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు దానిపైన చర్చను లేవనెత్తడానికి కూడా అనుమతించారు. ఇప్పుడు సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈరోజు అదానికి అనుకూలంగా ఈ చర్య చేపట్టాడంటే మీరు కార్పొరేట్తో కుమ్మక్కవుతున్నారనే దానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఇక్కడ అదానికి మోడీ గారి సపోర్టు, అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సపోర్టు, మీరు లాలుచిపడి కార్పొరేట్ల అవినీతి కార్యకలాపాలను మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరొకటి కానీ దాదాపు 2100 కోట్ల రూపాయల వరకు లంచాలు ఇచ్చాడని చెప్పి భారతదేశంలో 4 రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నాడని చెప్పి న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఆయనపైన కేసు నమోదైతే దాన్ని మీరు ఇవాళ బలపరిచే విధంగా ఇలాంటి చర్యలు చేపడతా ఉన్నారంటే ప్రభుత్వాలు, అందులోనూ అమెరికా ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము, 2 ప్రభుత్వాలు, ఒక దేశాధ్యక్షుడు, ఒక ప్రధానమంత్రి, మీరందరూ కూడా లొంగి ఆయన గుడిగం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఉంటుందని నేను అడుగుతాను. గంపలగూడెం మండలంలో అంతుచిక్కని వైరస్ తో 15,000కు పైగా కోళ్లు మృతి చెందాయి. దీంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కోళ్ల వాహనాలను రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతించకుండా కట్టుదిట్టం చేశారు. బుధవారం పెనుగంచిప్రోలు మండలం శివాపురం గ్రామ సరిహద్దుల్లో పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజెస్ వెస్లీ రాష్ట్ర సరిహద్దులను పరిశీలించారు. ఫిబ్రవరి 15వ తేదీ నాటికి స్వయం సహాయక బృందాల ప్రొఫైలింగ్ ను పూర్తి చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం ఉదయం పెచ్చోన్పేట, పూర్ణనందపేట, హాట్పేట, పప్పులమిల్ ప్రాంతంలో గల సచివాలయంలో సందర్శించి ఆర్పీఓ చేస్తున్న ఆన్లైన్ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వయం సహాయక బృందాల సభ్యుల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, ఫిబ్రవరి 15 కల్లా వారి పరిధిలో ఉన్న అన్ని బృందాల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. పెజ్జానపేటలో నివసిస్తున్న మురళీకృష్ణ నివాసంలో సూర్యఘర్లో భాగంగా ఇన్స్టాల్ చేసిన సోలార్ ప్యానెల్స్ ను పరిశీలించారు. కిచెన్ లో పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత, వసతుల్లో పరిపూర్ణత పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ పి వెంకటనారాయణ, యూసీడీ సిబ్బంది పాల్గొన్నారు.
కళాశాలలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో గ్రీన్ పీస్ సంస్థ ఆధ్వర్యంలో ట్రెజర్ హంట్ నిర్వహిస్తున్నట్లు సంస్థ సీఈఓ పవన్ కుమార్ తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో లయన కళాశాల విజువల్ కమ్యూనికేషన్ హెచ్ఓడి రాయప్పతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రకృతి వల్ల వచ్చే లాభాలపై విద్యార్థులకు తెలియజెప్పేందుకు ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించి ప్రకృతి మార్పు వంటి అంశాలను తెలియజెప్పే విధంగా పలు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని ప్రకృతి గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. పిల్లలకి ప్రకృతితో కనెక్ట్ అవ్వడం వలన వచ్చే లాభాల గురించి కామిక్ బుక్స్, బోర్డ్ గేమ్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఎయిడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాము. అండ్ రాబోయే శుక్రవారం ఫిబ్రవరి 14th, 15th అండ్ 16th ప్రకృతి పండగ అని చెప్పి పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అయిపోవడం, పిల్లలనే కాదు యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు డిజిటల్ అడిక్షన్ అనే ప్రాబ్లం అండ్ అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ అనే ప్రాబ్లమ్స్ని నేచర్ ద్వారా ఎలా సొల్యూషన్స్ తెచ్చుకోవచ్చు అండ్ మల్టీఫోల్డ్ బెనిఫిట్స్ ఎలా తెచ్చుకోవచ్చు అని ఒక స్టోరీ బేస్డ్ గేమిఫైడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది ఎగ్జిబిషన్ లాంటిదే, కానీ దీంట్లో చాలా ఇంటిగ్రేటెడ్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని, సెన్సోరియల్ లెర్నింగ్ అని చెప్పి మనిషి యొక్క 5 సెన్సెస్కి అర్థమయ్యేలాగా ప్రకృతి యొక్క బెనిఫిట్స్ త్రూ సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అనే దాని మీద ఈవెంట్ చేస్తున్నాము. అండ్ లయోలా కాలేజ్లో ఈ ఈవెంట్ని చేస్తున్నాము. సో ఫాదర్, యూ కెన్ షేర్ సమ్ థాట్స్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ విజువల్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. పవన్ ఈ ఐడియాని ఫ్లోట్ చేసినప్పుడు ఈ ఐడియా అనేది చాలా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఐడియాని పిల్లల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల్లో ఈ ఐడియాస్ని మనం ఫ్లోట్ చేసి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగినప్పుడు మనం సమాజానికి ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతామనేటువంటి అవగాహన మాలో కూడా కలిగింది. కాబట్టి మేము దీన్ని కొలాబరేట్ చేస్తూ మా కళాశాల మరియు ఇతర స్కూల్స్, కాలేజీ నుంచి వస్తున్న విద్యార్థులకు దీని పట్ల అవగాహన ఇద్దామనేటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతోటి మేము కొలాబరేట్ చేయడానికి ముందుకు వస్తున్నామండి. పవన్ గారి ఈ ఐడియాలు పిల్లల్ని మరి ముఖ్యంగా ఇప్పుడు చదువులో ఒత్తిడికి ఉన్నటువంటి ఈ సమయంలో మరి ముఖ్యంగా ప్రకృతికి మనం ఏం చేస్తాం, ప్లే వే ఆఫ్ లెర్నింగ్, సెన్సోరియల్ లెర్నింగ్ అని అంటున్నాడు. ఈ అన్నిటిని కూడా ఒకే చోట వాళ్ళకి పిల్లలకి ఒక అనుభూతిని కలిగించినప్పుడు ఈ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది మనం చేసిన వాళ్ళం అవుతామనేటువంటి ఉద్దేశం మాలో కూడా కలిగింది. కాబట్టి దీనిలో మేము పార్టిసిపేట్ చేయడానికి మా విద్యార్థులని ఈ అవకాశాన్ని ఇవ్వడానికి మేము సంతోషంగా ఉన్నామండి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని దేవస్థానం ఈవో ఎన్ సన్యాసరావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి ఆశీస్సులు పొందారన్నారు. పాతబస్తీ బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ఘనంగా కళ్యాణాన్ని పి శ్రీరామచంద్రమూర్తి అత్యంత నియమనిష్టలతో నిర్వహించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చక స్వాములు అత్యంత నియమనిష్టలతో ఉత్సవమూర్తులను వేదికపై ప్రతిష్ఠించి ఉభయదాతలను స్వామివారి ముందు కూర్చోబెట్టారు. వైకాస్త సంప్రదాయ పద్ధతిలో అర్చక స్వాములు మంత్రోచ్చరణ ఉచ్చరిస్తుండగా స్వామివారికి అధిక సంఖ్యలో భక్తులు వీక్షిస్తుండగా కళ్యాణ వేడుకలు కడు రమణీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు మాజీ మంత్రికి స్వామివారి ఆశీస్సులు అందజేసి ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం ఈవో సన్యాసరావు మాట్లాడుతూ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ప్రతి సంవత్సరం నిర్వహించే పద్ధతిలోనే ఈ సంవత్సరం కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించామన్నారు. ఈ మహోత్సవాలు పరిసమాప్తమయ్యే వరకు భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన భక్త కోటికి విజ్ఞప్తి చేశారు. 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిందని, మెగా డిఎస్సీ ఎక్కడ 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన మీరే మాట ఇచ్చి మాట తప్పుతారా అని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం యుగంధర్, రాష్ట్ర కార్యదర్శి పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి జి సంతోష్ కుమార్లు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర నూతన నాయకత్వం పత్రికా విలేకరుల సమావేశం బుధవారం స్థానిక హనుమాన్పేట దాసరి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, యువగలం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేస్తామని, వచ్చిన 6 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వటంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే ధ్యేయంగా 20 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మర్చారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరచిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సీ పేపర్లకే పరిమితమైందని, 6 నెలలు గడుస్తున్నా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాలేదని, వేలాది మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక మెల్లో తాలిబుట్లు అమ్మి మరీ కోచింగ్ సెంటర్ లో విద్యను అభ్యసిస్తున్నారని, ఉద్యోగాలు వస్తాయో రావో అనేటువంటి భయాందోళనను ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలియటం లేదా అని చెప్పి విమర్శించారు. అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెబుతూనే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి అనేక మంది నిరుద్యోగుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నుండి పీకేస్తుందని, ఎటువంటి ఆంక్షలు లేకుండా నిరుద్యోగ భృతి చెల్లించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడపలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేసి ఉచిత స్టడీ మెటీరియల్ అందజేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యాక్లాగ్ పోస్టు భర్తీ చేయాలని, ఇది కూడా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఏజెన్సీ పద్ధతిని విరమించుకోవాలని, అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజ్ 1 గా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఇచ్చేటువంటి ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదల చేయాలని, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధ్యాయులు కల్పించాలని, రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అందరికీ నైపుణ్యం కలిగినటువంటి విద్య, మెరుగైన వైద్యం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఏఐవైఎఫ్ పోరాడుతుందని తెలిపారు. ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్ర 22వ మహాసభల్లో చర్చలు అనంతరం 31 తీర్మానాలను ఆమోదించడం జరిగిందని తెలిపారు. నా పేరు పరుచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. ఫిబ్రవరి 6 నుండి 9వ తారీఖు వరకు 4 రోజుల పాటు ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలో శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ మహాసభల్లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీకాకుళంకు చెందినటువంటి యుగంధర్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కాకినాడకు సంబంధించినటువంటి సిహెచ్ గీత, అదేవిధంగా మరొక ఉపాధ్యక్షులుగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ప్రభాకర్, మరొక ఉపాధ్యక్షులుగా తిరుపతికి సంబంధించినటువంటి కత్తి రవి, అదేవిధంగా కార్యదర్శిగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి పరుచూరి రాజేంద్రబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి జి సంతోష్ కుమార్, సహాయ కార్యదర్శులుగా షేక్ సుబానీ పల్నాడు జిల్లా నుండి, జి నాగరాముడు నంద్యాల జిల్లా నుండి, కె శ్రీనివాసులు కర్నూలు జిల్లా నుండి, కోశాధికారిగా విశాఖపట్నంకు సంబంధించినటువంటి రాంబాబులతో పాటు 91 మందితో నూతన సమితిని మహాసభ ఎన్నిక చేయడం జరిగింది. నా పేరు ఎం యుగంధర్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మన శ్రీకాకుళంలో 4 రోజుల పాటు 6 నుండి ఫిబ్రవరి 6వ తేదీ 9 వరకు రాష్ట్ర మహాసభల్లో నూతనంగా ఎన్నిక చేయబడ్డాను. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రాకముందు వాలంటరీ వ్యవస్థ 2,60,000 మందిని కొనసాగిస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు గాలికి వదిలేసింది. అలాగే ప్రభుత్వ వైన్ షాపుల్లో పనిచేస్తున్న 15,000 మంది ఈరోజు ఏపీ బెవరేజ్ కాంట్రాక్టర్ పేరు మీద 15,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయడం జరిగింది. వాళ్ళని కూడా నడి రోడ్డు మీద వదిలేసి ఈరోజు గవర్నమెంట్ చర్చలు జరుపుతాము, వాళ్ళతో మాట్లాడతాము, వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాము. అలాగే ఏపీ బెవరేజ్లో పనిచేస్తున్న 15,000 మందిని కొనసాగిస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ పట్టించుకునే పరిస్థితి లేదు. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు విపరీతంగా ఉన్నాయి. అవి తక్షణమే పరిష్కారం చేసి బ్యాక్లాగ్ పోస్టులు నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర బుధవారం మధ్యాహ్నం విద్యాధర్పురం సితారా సెంటర్ లో జరిగిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించిన వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.